ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి ఈ పరిశుద్ధ ఆదివారపు సమయంలో చేరి కూడి వచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా అండి. దేవుడు గతించినటువంటి దినములన్నిటను తన మహాకృపచేత మనలందరినీ కాపాడుచు మనకు ఆయుష్నిస్తూ ఆరోగ్యాన్ని ఇస్తూ భౌతికమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు దయచేస్తున్న మహాదేవునికి మనమందరము ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు తెలియచేయబద్ధులమై ఉంటున్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మనం ధ్యానించబోయేటువంటి అంశం ఏంటంటే ఆత్మను రక్షించుకుని విశ్వాసము. ఆత్మను రక్షించుకుని విశ్వాసము అనే అంశాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. దేవుడు ఆత్మస్వరూపి, అలాగనే ఆయన నరులను కూడా నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ కలిగినటువంటి వాడయ్యాడనే విషయం పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం చదువుతున్నాం, నేర్చుకుని ఉన్నాం. కాబట్టి ఆ ఆత్మ నివసించడానికి దేహాన్ని అమర్చాడు. ఆ దేహము చేసేటువంటి క్రియలను బట్టి ఆత్మ పరిశుద్ధమైనదిగాను, లేక దేహము చేసేటువంటి క్రియలను బట్టి ఆత్మ అపరిశుద్ధమైనదిగాను ఉండే అవకాశం ఉన్నది. కాబట్టి నరుడు ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి మానవుడు దేవునికి దూరమైపోయాడు. దూరమైపోయినటువంటి మానవుని తిరిగి తన చెంతకు చేర్చుకోవటానికే దేవుడు సంకల్పించిన సంకల్పము తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మరి దూరమైనటువంటి పాపము చేసి దూరమైపోయిన మానవుని తిరిగి తన సహవాసంలోనికి చేర్చుకోవటానికి యేసు ప్రభువు లోకానికి పంపి ఉన్నాడు. ఆయన నశించిన దానిని వెదకి రక్షించటానికి వచ్చానని చెప్పాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని పౌలు గారు చెప్పారు. కాబట్టి నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని చెప్పేసి అన్నాడు. కాబట్టి రక్షణ పొందడానికి ఏం చేయాలో చెప్పాడు. అలాగున చేసినటువంటి వారు రక్షణ పొందారు. అయితే ఆ రక్షణ పొందినటువంటి వారులము అయిన మనము ఆ రక్షణను కొనసాగించటం అనేటువంటిది. అందుకని ఆత్మను రక్షించుకున్న విశ్వాసము అని అంటే, కొన్ని అబద్ధ బోధకులు కొంతమంది ఏం చెప్తున్నారంటే వన్స్ సేవ్స్ ఆల్వేస్ సేవ్స్ అని చెప్తున్నారు. దట్ ఈజ్ రాంగ్. అది అబద్ధం. ఒకసారి రక్షించబడితే ఇక జీవితకాలం వల్ల రక్షించబడ్డట్టేను. కాబట్టి ఇక విశ్వాస సహితమైన జీవితాన్ని జీవించినా జీవించకపోయినా రక్షించబడ్డట్టే అనేటువంటి అబద్ధ బోధలు ఉన్నాయి. అయితే అది కాదు. కానీ రక్షణ పొందినటువంటి మనము ఆ రక్షణను కొనసాగించుకోవాల్సినటువంటి అవసరం విశ్వాసము ద్వారా ఉన్నది. అందుకని హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఈ రీతిగా తెలియజేస్తున్నాడు. చదువుతాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం నుంచి 39వ వచనం వరకు రాయబడినటువంటి సమాచారాన్ని చదివి మనం ధ్యానం చేద్దాం, ఆలోచన చేద్దాం. కాబట్టి మీ ధైర్యము విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయ వారము కాము గాని ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. కాబట్టి ఇక్కడ మనకి గ్రంథకర్త ప్రోత్సహిస్తూ విశ్వాసంలో జీవితాన్ని కొనసాగించటమే రక్షణను కొనసాగించటం, రక్షింపబడినటువంటి మన ఆత్మను కాపాడుకోవటం అని అంటున్నాడు. అందుకనే ఆత్మను రక్షించుకుని విశ్వాసము మనం ఆలోచిస్తున్నటువంటి ధ్యానాంశం. ఆత్మను రక్షించుకోవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ ఆత్మను రక్షించుకొనటం ద్వారా, ఆత్మను రక్షణలో కొనసాగించుకొనటం ద్వారా మనము దేవుని బహుమానాన్ని పొందుతాం. అదే చెప్తున్నాడు 10వ అధ్యాయము 35వ వచనంలో మొదటి పాయింట్గా. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, మీరు దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అని అంటే గొప్ప బహుమానము పొందు నిమిత్తము మనము మన ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ఏ రోజైతే క్రీస్తులోకి వచ్చామో ఆ రోజు ఉన్నటువంటి ఆసక్తి, ఆ రోజు ఉన్నటువంటి శ్రద్ధ, ఆ రోజు ఉన్నటువంటి భక్తి, ఆ రోజు ఉన్నటువంటి ధైర్యము రాను 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 సంవత్సరములు గతించుచున్నప్పుడు
కొంత ఆసక్తి సన్నగిల్లేటువంటి ప్రమాదం ఉంది. ధైర్యం చెడేటువంటి ప్రమాదం ఉంది. ఏదైనా ఒక నడక సాగించేటప్పుడు లక్ష్యం అనేటువంటిది కనబడినప్పుడు ఇంకెంత దూరం నడవాలి, లేదా ఒక పరుగు పరిగెట్టేటప్పుడు లక్ష్యం అనేటువంటిది కనపడకపోతే ఇంకెంత దూరం పరిగెట్టాలి అనేటువంటిది కొన్ని సందర్భాల్లో కలిగే ఆలోచన. అలాగనే ఆత్మ సంబంధమైనటువంటి ఈ జీవితంలో, ఆత్మను రక్షించుకుని విశ్వాస సహితమైన ఈ జీవితంలో ధైర్యము చెడేటువంటి ప్రమాదం ఉంది. అయితే మీ ధైర్యాన్ని విడిచిపెట్టకుండా దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అని చెప్పనేటువంటి విషయం మీరు మర్చిపోవద్దు. మనకు గొప్ప బహుమానం ఉన్నది. మనం పరిగెట్టే పరుగు, పౌలు అన్నాడు కదా, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు ఏమన్నది అన్నాడు, జీవకిరీటం ఉన్నది, గొప్ప బహుమానం ఉన్నది నా కోసం అన్నాడు. కాబట్టి పౌలు మరొక చోట అంటాడు, నేను గురి యొద్దకు పరిగెట్టుచున్నాను, బహుమానము పొందవలని నేను పరిగెడుతున్నాను అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి మన ధైర్యాన్ని మనం విడిచిపెట్టాల్సిన అవసరత లేదు. ఎందుకంటే గొప్ప బహుమానాన్ని మనం పొందవలనని సిద్ధపడి ఉన్నాం. అందులో మనము విశ్వాస సహితమైన జీవితాన్ని కొనసాగిస్తాం. రెండవ విషయానికి వచ్చేసరికి 36వ వచనంలో అంటున్నాడు, 10వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 36వ వచనంలో, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది అంటున్నాడు. మనము దేవుని చిత్తమును నెరవేర్చిన వారముగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని చిత్తమును నెరవేర్చుచు వాగ్దానము పొందు నిమిత్తము మనకి ఓరిమి అవసరమై ఉన్నది అని అంటున్నాడు. దేవుని చిత్తం మనం నెరవేర్చటం అని అంటే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపలేడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే అన్నాడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో. కాబట్టి పరలోకమందున్న ఆ తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం చేయువాడు ఆ యొక్క రాజ్యంలో, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. అలాగనే ఆయన చిత్తమును నెరవేర్చుచు వాగ్దానము పొందు నిమిత్తము మనకి ఏం అవసరం ఉందంటే ఓరిమి అవసరము. అంటే కొంత ఓర్పు అనేటువంటిది తప్పనిసరి. మన విశ్వాస సంబంధమైన ఈ జీవితంలో రక్షణ పొందినటువంటి మన ఆత్మను రక్షించుకొనడంలో భాగంగా విశ్వాస సంబంధమైన ఈ జీవితంలో ఖచ్చితంగా మనకి ఓరిమి అవసరమై ఉన్నది అంటాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో ఈ రీతిగా తెలియజేస్తున్నాడు. చదువుతున్నాను. సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. ఓర్పు సహనము అనేటువంటిది చాలా అవసరము. ఆ ఓర్పు సహనము అన్నదానికి వెంటనే మనకి ఎవరు గుర్తొస్తారు అని అంటే యోబు గారు గుర్తొస్తారు. ఆయన ఎంత సహించాడు, ఇంకెంతకాలం శ్రమలు, ఇంకేమిటి ఈ శ్రమలు అని ఎక్కడ దేవుని దూషించలా. తన యొక్క శ్రమలతో కూడిన యాత్రను కొనసాగించాడు. జీవిత యాత్ర భౌతిక సంబంధంగా ఆయన తన జీవితంలో శరీర సంబంధమైనటువంటి శ్రమలు ఎదుర్కొంటూ ఇంకెంతకాలం నేను పడాలి ఈ బాధలో, ఇంకెంతకాలం అనే మాట ఆయన అనలేదు. ఓపిక సహనము అన్నదానికి ఆయన నిదర్శనం. కాబట్టి మన విశ్వాస జీవితంలో కూడా మన ఆత్మను మనము కాపాడుకుని లేక రక్షించుకునేటువంటి, లేకపోతే సంపాదించుకునేటువంటి మాట అన్నాడు. అక్కడే పుట్నోట్స్లో ఆత్మను రక్షించుకొను అనేటువంటి మాట దగ్గర హెబ్రీ గ్రంథకర్త ఆత్మను సంపాదించుకునేటువంటి విశ్వాసము అని అన్నాడు. అంటే మన ఆత్మను రక్షణ పొందిన తర్వాత ఇంకా అయిపోయిందని అనుకునేటువంటిది కాదు, కానీ దానిని కొనసాగించేటువంటిదే గొప్ప భాగ్యం. అది విశ్వాస సంబంధమైన, విశ్వాస సహితమైన జీవితంతో ముడిపడి ఉన్నది. అయితే తర్వాత అంటున్నాడు 37వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనంలో ఇలా తెలియజేస్తున్నాడు. 3వ విషయం, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. కాబట్టి ఎంతవరకు ఈ విశ్వాసాన్ని కాపాడుకోవాలి అని అంటే, ఒకటి మరణం వరకు, అంటే మనమన్నా ఈ దేహంలో విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలి. 2, మనకి మరలా తిరిగి వస్తానని మాట ఇచ్చినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాకడ వరకునన్నా మనము ఖచ్చితంగా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అయితే ఇక్కడ చెప్తున్నాడు, ఏమన్నాడంటే ఇక కాలము బహు కొంచెముగా, యేసు ప్రభు వారి యొక్క రాకడ ఇంకెంతకాలం ఉంది అని అంటే చాలా తక్కువగా ఉంది అని అంటున్నాడు. ఎందుకని? వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. రావడం నిజమా అబద్ధమా? నిజం. రావడం ఖాయం.
అయితే ఎప్పుడు అనేటువంటిది తెలియదు. కానీ మన సిద్ధపాటు ఎలా ఉండాలంటే, మన విశ్వాస సంబంధమైనటువంటి జీవితం ఎలా ఉండాలి అని అంటే, ఖచ్చితంగా దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుచు మన విశ్వాస సహితమైన జీవితమును మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరలా రానయ్యున్నాడు అన్న విషయాన్ని, అది రేపో లేక ఈరోజు లేక ఈ వారమో ఈ నెలో ఈ సంవత్సరమో అన్నట్టుగా మనం సిద్ధపడిన వారలముగా మన ఆత్మను సంపాదించుకోవాలి, మనల్ని మనం కాపాడుకోవాలి. అందుకని అంటున్నాడు. కొంతమంది ఏమంటున్నారట అంటున్నాడు ఈ రీతిగా చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో ఈ రీతిగా తెలియజేస్తున్నాడు పేతురు గారు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గుర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోర్చు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఆలస్యం అనుకుంటున్నారు, ఇప్పుడే కాదులే ఇంకా సమయం ఉంది. కొంతమంది ఏమంటారంటే ఆ కుడిపక్క దొంగని యేసుప్రభు వారు క్షమించి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని చెప్పాడు కదా, కాబట్టి ఆ సమయానికి మార్పు చెంది అప్పటికప్పుడు మారు మనసు జీవితం తక్కువ కాలం జీవిస్తే సరిపోతుంది, ఇప్పటి నుంచే మనం సిద్ధపడక్కర్లేదు అనేటువంటి అబద్ధ బోధలు కొంతమంది ఆలోచనలు కలిగి ఉన్నారు. కొంతమంది ఏమంటున్నారంటే లోకస్తులు, ఇడుగో వస్తున్నాడు అడుగో వస్తున్నాడు అంటున్నారు, ఎప్పుడు మేము చిన్నతనం నుంచి వింటున్నాం ఒక్కసారి కూడా రాలేదని మరి కొంతమంది వస్తే ఇవన్నీ ఉంటాయా? ఉండవు. పంచభూతములు ఏమైపోతాయట? లయమైపోతాయి. కాబట్టి మరి ఆయన రాకడ ఆలస్యం చేసేటువంటి వాడు కాదని, ఖచ్చితంగా వస్తాడు. ఆయన మాట ఇచ్చినటువంటి వాడు ఖచ్చితంగా రానయ్యి ఉన్నాడు. కాలము సమీపముగా ఉన్నదని అన్నాడు, కొంచెమే ఉందన్నాడు. వచ్చువాడు ఆలస్యము చేయక వచ్చును అని అంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన ఆత్మను కాపాడుకునే వాళ్ళముగా, మన ఆత్మను రక్షించుకుని సంపాదించుకున్న వాళ్ళముగా విశ్వాసమును జీవితంలో కొనసాగాలి. విశ్వాసముతో కూడిన జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉండాలి. విశ్వాసంలో బలహీన పడిపోకూడదు, విశ్వాసములో సన్నగిల్ల పడిపోకూడదు, విశ్వాస సంబంధమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ పోవాలి. అందుకని అన్నాడు 38వ వచనంలో మరొక మాట అంటున్నాడు ఈ రీతిగా, నీతిమంతుడు చూడండి 38వ వచనంలో, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఈ మాట హబక్కూకులో రాయబడి ఉన్నది. నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడు అని అంటే విశ్వాసం మూలముగా బ్రతుకుతాడు. ఒక మనిషి బ్రతికున్నాడా చనిపోయాడా అని భౌతికంగా డాక్టర్లు ఎట్లా చూస్తారంటే, శ్వాస పీలుస్తున్నాడో లేదో ముక్కు దగ్గర చేయి పెట్టేసి, లేకపోతే నాడి కొట్టుకుంటుందో లేదో నాడి చూసి ఇతడు ఊపిరి పీల్చుకుంటున్నాడు కనుక బ్రతికున్నాడని. నీతిమంతుడట విశ్వాసమూలముగా జీవిస్తాడు. అంటే విశ్వాసములో నుంచి తొలగిపోకుండా, విశ్వాసం విషయంలో సన్నగిల్లిపోకుండా, బలహీన పడిపోకుండా విశ్వాసమూలముగా నీతిమంతుడు తన జీవితాన్ని కొనసాగిస్తాడు. అందుకని అంటున్నాడు, ఒకవేళ నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించు అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం. నేను జీవిస్తాను, ప్రభు వచ్చే వరకు నమ్మకంగా బ్రతుకుతాను అని చెప్పేసాను అని వెనుక తీసాడు అనుకోండి, నీ విశ్వాసము సన్నగిలిపోయింది అనుకోండి, నీ ఆసక్తి బలహీన పడిపోయింది అనుకోండి, అప్పుడు ఆ విషయంలో అతని విషయంలో లేక అతని ఆత్మ విషయంలో దేవుడు సంతోషపడే పరిస్థితి లేదు అని చెప్పేసాను. అందుకనే ఈ రీతిగా మనం చదువుకున్న ఈ మాటలో మరొక చోట రోమిలకు రాసిన పత్రికలో కూడా ఏమంటున్నాడంటే 1వ అధ్యాయము రోమపత్రిక అపోస్తలుడైన పౌలు రోమిలకు రాస్తూ 1వ అధ్యాయం 17వ వచనంలో కూడా చెప్తున్నాడు, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. విశ్వాసంలో దేవుని నీతి బయలుపరచబడుచున్నది. విశ్వాసముతో చేసేటువంటి క్రియలను బట్టి నీతి అనేటువంటిది బయలుపడుతుంది. నీతి అంటే ఏంటి? దేవుని ఆజ్ఞలు గైకొనటయే నీతి. కాబట్టి దేవుని ఆజ్ఞలు గైకొనడాలి అంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని ఆజ్ఞలు గైకొనాలంటే ఆయన పంపిన తన కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. ఆయన సంకల్పమందు విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసములో కొనసాగుచు నీతి క్రియలు జరిగించుచు మనము దేవుని చిత్తమును నెరవేర్చు వారముగా ఉండాలి. అలా కొనసాగటమే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకునన్నాడు. మరొక మాట రోమిలకు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయము 28వ వచనంలో కూడా ఈ రీతిగా తెలియజేస్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం, కాగా
ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. అయితే క్రియలలో ధర్మశాస్త్ర సంబంధమైన క్రియ, ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే యూదులకు గ్రీసు దేశస్థులకు మధ్య సమస్య. యూదులకు ధర్మశాస్త్రం ఉన్నది, ధర్మశాస్త్ర విషయాలు గైకొనొచ్చు యేసుక్రీస్తును కూర్చున్న సువార్తను విని విశ్వసించి క్రీస్తులోకి వచ్చారు. ఇక్కడ అన్యులు ఉన్నారు, యూదులు గ్రీసు దేశస్థులు, వారికి ధర్మశాస్త్రము లేదు. వారు యేసుక్రీస్తును కూర్చున్న సువార్తమానాన్ని విన్నారు, విశ్వసించి దేవుడు చెప్పినట్లుగా క్రీస్తులోకి వచ్చి రక్షణ పొందారు. ఇప్పుడు వీరు ఏం చేయాలి అని అంటే విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు చేస్తున్నారు గ్రీసు దేశస్థులు. వీరేం చేస్తున్నారు అని అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసేస్తే నీతిమంతులుగా తీర్చబడతామని చెప్పని యూదులు నమ్ముతున్నారు. ఈ తారతమ్యాన్ని సరిచేస్తూ రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రిక. ఈ పత్రికలో ఏమంటున్నాడంటే ధర్మశాస్త్ర పరంగా చూడండి, అక్కడ అన్నాడు 28వ వచనంలో, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము అన్నాడు. అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అవి నెరవేర్చబడ్డాయి. అయితే ఇప్పుడు విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు అంటే దేవుడు ఏం చెప్పాడు, తన కుమారుని ద్వారా ఏమి తెలియచేశాడో ఆ తెలియచేసినటువంటి కార్యాలు. అందుకనే ఆ యేసు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో మీకు ధర్మశాస్త్రంలో ఇలా రాయబడింది కదా, అది మీరు చదివారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా అన్నాడు. ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞను ఒకటి చెబుతూ మరలా యేసు ప్రభు వారు ఏమన్నాడు, నేను మీతో చెప్పున్నదేమనగా అని ఒకటి చెప్తుంటాడు. అంటే ఇప్పుడు ఏది చేయాలి? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల కంటే కూడా యేసు ప్రభు వారు చెప్పినటువంటి క్రియలు, ఈ క్రియల ద్వారా, ఈ విశ్వాస సంబంధమైన క్రియల ద్వారా నీతిమంతుడుగా తీర్చబడుతున్నారు అని ఎంచుచున్నాము అని చెప్పని పౌలు తెలియజేస్తున్నాడు. కాబట్టి విశ్వాస సంబంధమైనటువంటి క్రియల మూలముగా నీతిమంతులముగా మన జీవితాలని కొనసాగించుట, మన ఆత్మను రక్షించుకునేటువంటి విశ్వాసంలో మనం కొనసాగుతాం. తరువాత 39వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 39వ వచనంలో ఈ రీతిగా తెలియజేస్తున్నాడు, అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము గాని అన్నాడు. అంటే నశించుటకు వెనుక తీయువారము కాము గాని అని అంటే నశించి నరకానికి వెళ్ళేటువంటి విషయం గురించి కాదు. కానీ ఇక్కడ ఏమన్నాడంటే విశ్వాసమును కొనసాగించు విషయంలో భౌతికంగా ఒకవేళ నశించిపోవటకైనను మనకు వెనుదీసే వాళ్ళం కాదు. అర్థమైంది పాయింట్? విశ్వాసమును కొనసాగించేటువంటి విషయంలో భౌతిక సంబంధమైనటువంటి సందర్భంలో ఒకవేళ నశించిపోవడానికైనా ఆ విషయంలో మేము వెనుక తీయం. అలాగా విశ్వాసాన్ని కొనసాగించే విషయంలో చాలామంది భౌతికంగా తమ జీవితాలు నశించిపోయారు. భౌతికంగా చాలామంది వాళ్ళు నష్టపోయారు, తమ ప్రాణాలను త్యాగం చేశారు. చూడండి, హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయంలో విశ్వాస వీరులను గూర్చి మాట్లాడుతూ విశ్వాసం అంటే ఏంటో చెప్పాడు. అది లేకపోతే దేవుడికి ఇష్టడై ఉంటే అసాధ్యమని చెప్పాడు. ఆ విశ్వాసమును ఎవరెవరు కలిగి ఉన్నారో విశ్వాస వీరులు హానోకు దగ్గర, హేబేలు దగ్గర నుంచి ప్రస్తావిస్తూ అనేక మందిని గురించి చెబుతూ ఏమన్నాడంటే 33వ వచనం నుంచి విశ్వాసమును కొనసాగించేటువంటి విషయంలో వారు ఎంతగా త్యాగం చేశారు. దాన్ని ఏమంటున్నాడంటే ఆ విషయంలో వారు నశించిపోవటానికైనా సరే భౌతికంగా ఇష్టపడ్డారు. ఈ రోజున మనము కూడా నశించిపోవడానికి వెనుక తీవారము కాము గాని అని అంటున్నాడు. అందుకనే ఇక్కడ వ్రాయబడిన సంగతి చదువుతాం. 11వ అధ్యాయము 33వ వచనం, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించింది. దేని ద్వారా? విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించారు, నీతి కార్యములను జరిగించారు, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడి. ఇప్పుడు మనం నశించుకోవడానికైనా సరే సిద్ధమే అన్నారు కదా, ఆ రోజున యాతన పడ్డారు వాళ్ళు. తర్వాత ఏమన్నాడు 36వ వచనంలో, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకుని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోనూ కొండల మీదను గుహలలోనూ సొరంగములలోనూ
తిరుగులాడుచు సంచరించి అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. అయితే వీరందరూ ఎంత బాధపడ్డారు? వీళ్ళందరూ ఎందుకు బాధపడాల్సి వచ్చింది? వారు కలిగి ఉన్న విశ్వాస సంబంధమైన జీవితాలను కొనసాగించడానికి, రక్షింపబడిన తమ ఆత్మలను సంపాదించుకోవటానికి, ఆ రక్షణలో కొనసాగటానికి వారు పడిన ప్రయాసం, వారు పడిన పాట్లు, వారు పడిన శ్రమలు, వారు ఎలా మేక చర్మం కప్పుకొని మరి అలాగనే దరిద్రులయ్యుండి హింస పొందుతూ అడవులలో, కొండ సందులలో, గుహలలో, సొరంగములలో వారు తమ తలదాచుకున్నారంటే ఎటువంటి బ్రతకాల్సి వచ్చింది పరిస్థితి అంటే, వారు ఏమి ఆశించి దేని కొరకు ఎక్కడ మాటలు అక్కడ చెప్పేటువంటి పరిస్థితిలో వారు లేరు. చాలా శ్రమలు పొందారు. మొదటి శతాబ్దపు క్రైస్తవులు చాలా శ్రమలు ఏ రీతిగా విందు నిమిత్తం పొందారంటే, వారు నమ్మిన ఆ నమ్మకత్వంలో కొనసాగటానికి, తాము పొందిన రక్షణను, తమ ఆత్మను సంపాదించుకునటానికి వారు అంతగా శ్రమ పెట్టబడ్డారు. అందుకని ఇక్కడ అన్నాడు, విశ్వాస విషయంలో లేక నశించు విషయంలో వెనుక తీవారము కాము అని అన్నాడు. కానీ అక్కడ అంటున్నాడు, ఆత్మను రక్షించుకొనుటకు, చివరి పాయింట్, ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాం. మన ఆత్మను రక్షించుకొనటం అనంటే మన ఆత్మను సంపాదించుకొనటము. ఆ రోజున రక్షణ పొందాం. ఏ రోజునైతే యేసుక్రీస్తుని గుర్చినటువంటి సువార్తను విని విశ్వసించి మన మనస్సుని మార్చుకొని యేసు ప్రభువనియు దేవుని కుమారుడైన క్రీస్తుని మన హృదయంలో విశ్వసించిన ప్రకారము నోటితో విశ్వాసాన్ని ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందిన రోజున రక్షణ పొందాం. అయితే ఆ రక్షణను కొనసాగించటము విశ్వాసంతో ముడిపడి ఉన్నది. విశ్వాస సంబంధమైనటువంటి క్రియలతో ముడిపడి ఉంది నీతిమంతునుగా తీర్చబడటం అనేటువంటిది. విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు దినదినము మనం చేయడంలో పెరిగిపోతున్నాం అనుకో, మనము నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. 100%కి మనం వెళ్ళిపోతూ ఉన్నాం అన్నమాట. కాబట్టి అది దేవుని యొక్క చిత్తమును జరిగించడం. అందుకని అన్నాడు, రక్షణ పొందడం అంటే పొందినంటనే బాధ్యత అయిపోయింది అనుకోవటం కాదు, కానీ ఆ రక్షణను విశ్వాసంతో కొనసాగించండి అన్నాడు. ఫిలిప్పీలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో ఈ రీతిగా తెలియజేస్తున్నాడు. చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించు చెప్తున్నాడు. ఇక్కడ నా ప్రియమైన వారల సంఘస్థులకు రాస్తున్నాడు, విశ్వాసులకు రాస్తున్నాడు, రక్షణ పొందినటువంటి వారికి రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము, మీరు విధేయత చూపారు, విధేయులై ఉన్నారు. అయితే నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక, పౌలు వచ్చినప్పుడు పౌలు ఎదుట మంచి సమయానికి సకాలానికి దేవుని సన్నిధికి రావటం, చక్కగా ఆసక్తిగా దేవుని మాటలు వినటం, ఆసక్తిగా దేవుని పాటలు పాడటం, ఆసక్తిగా లేఖనాలను పరిశీలన చేయటం, ఇదన్నీ క్రియలన్నీ చూస్తున్నాడు పౌలు. అయితే పౌలు ఏమన్నాడంటే, నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను, నేను లేని ఈ సమయంలో మీ దగ్గర, అయితే నేను లేనప్పుడు కూడా మీరు రక్షణ ఎలా కొనసాగించాలా? భయముతో వణకుతో మీ సొంత రక్షణ అన్నాడు. సొంత రక్షణ అంటే ఇంటికి ఒకళ్ళు రక్షణ పొందితే ఇల్లంతా రక్షణ పొందినట్లు కాదు. నేను రక్షణ పొందానంటే ఆ రక్షణ నాకు సంబంధించింది, నా కుటుంబానికి సంబంధించింది కాదు. నా కుటుంబంలో ఎవరు రక్షణ పొందితే వారు రక్షించబడిన వారు తప్ప, ఇంటి యజమానుడు రక్షింపబడినంత మాత్రాన ఇల్లంతా రక్షించబడినట్లు కాదు. ఇంటి యజమానురాలు రక్షించబడినంత మాత్రాన ఇల్లంతా రక్షించబడినట్టు కాదు. పిల్లలు రక్షించబడినంత మాత్రాన పేరెంట్స్ తల్లిదండ్రులు రక్షించబడినట్టు కాదు. కాబట్టి సొంత రక్షణ అన్నాడు. అందుకని ప్రతి ఒక్కరూ తమ సొంత రక్షణ, ప్రతి ఒక్కరూ దేవుడు అనుగ్రహించిన ఆత్మ కలిగినటువంటి వారముగా ఆత్మలై ఉన్నాము కనుక ఈ ఆత్మను కాపాడుకోవలసిన బాధ్యత, సంపాదించుకోవలసిన బాధ్యత విశ్వాసంతో ముడిపడి ఉంది. విశ్వాస సంబంధమైన క్రియలతో ముడిపడి ఉంది. ఆ క్రియలను కొనసాగించుచు జరిగించుచు మన ఆత్మను కాపాడుకోవాలని దేవుడు కోరుకో. కాబట్టి ఇక్కడ చదవబడినటువంటి ఈ సందర్భాల్లో మొత్తం 6 విషయాలని మనం ఆలోచన చేశాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35 నుంచి 39 వరకు రాయబడినటువంటి మాటల్లో
6 విషయాలు. ఒకటి ఏంటి అని అంటే, మనము గొప్ప బహుమానమును పొందు నిమిత్తము మన ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. మనం గొప్ప బహుమానాన్ని పొందబోతున్నాం కాబట్టి ధైర్యాన్ని విడిచిపెట్టి ఆ ధైర్యాన్ని మనం లోపలికి చేర్చుకున్నామనంటే బహుమానాన్ని పొందలేం. రెండవది ఏంటంటే, దేవుని చిత్తమును నెరవేర్చుచు వాగ్దానము పొందు నిమిత్తము మనకి ఏం అవసరం అంటే ఓర్పు, సహనం అనేటువంటిది అవసరం. అందు నిమిత్తం మనం యోబును జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మూడవ సంగతి ఏంటంటే, ప్రభు రాకడకు సమయం తక్కువగా ఉంది కాబట్టి ఆయన ఆలస్యం చేయవాడు కాడు, రాక మానువాడు కాడు, ఖచ్చితంగా వస్తాడు. ఆ సమయం చాలా తక్కువ కనుక ఈరోజే వస్తాడేమో, ఈ వారమే వస్తాడేమో, ఈ నెలలోనే వస్తాడేమో, ఈ సంవత్సరంలోనే వస్తాడేమో, ఏ సమయంలోనైనా రావచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో, భయముతో, వణకుతో మన యాత్రను కొనసాగించాలి. తర్వాత 4వది ఏంటంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, అయితే అతడు వెనుక తీసిన అతని ఆత్మయందు నాకు ఎప్పటికీ సంతోషం ఉండదు అని అంటాడు. నీతిమంతుడు విశ్వాస మూలముగా అంటే విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కూడా అంటలేదు, విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు యేసు ప్రభు ద్వారా ఏం బోధించబడ్డాయో, ఆదిమ క్రైస్తవులు ఏమైతే అనుసరించారో, అపోస్తుల ద్వారా ఏం బోధించబడిందో ఆ సంగతులన్నిటిని గైకొనటం ద్వారా నీతిమంతులుగా దినదినము తీర్చబడుతూ ఉంటాం. నీతిమంతులుగా దినదినము తీర్చబడుతుంటాం కనుక విశ్వాస మూలముగా నీతిమంతుడు జీవించుననేటువంటి 4వ సంగతిని మనం ఆలోచన చేసాం. 5వ సంగతి ఏంటంటే, విశ్వాసమును కొనసాగించు విషయంలో భౌతికంగా నశించిపోవుటకైనను వెనుక తీయువారము కామో. విశ్వాస సంబంధమైన జీవితాన్ని నమ్మిన నమ్మకత్వంలో జీవించటానికి భౌతికమైనటువంటి వనరులు, వసతులు కొన్ని కోల్పోవటానికైనా సిద్ధమే అన్నట్లుగా, అదే భౌతికంగా నశించిపోవటానికైనా వెనుక తీవారము కాము అనేటువంటిది 5వ సంగతిని మనము ఆలోచన చేశాం. 6వ సంగతి ఏంటి అని అంటే, మన ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారలముగా ఉన్నాము, అలాగునే ఉందాము. రక్షణ అనేటువంటిది సొంతది. రక్షణ అనేటువంటిది ఎవరో చూస్తున్నారు, ఎవరో ముందు మనం డిసిప్లిన్గా, ఎవరి కోసమో మనం క్రమశిక్షణగా ఉండాల్సిన అవసరత లేదు. దేవుని ఎదుట మనం యోగ్యులుగా ఉండాలి. అదే పౌలు చెప్పాడు తిమోతితోటి, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా నిన్ను నీవే దేవునికి కనపరుచుకో. ఎవరికి వారు దేవునికి కనపరుస్తూ దేవుని ఎదుట జీవితాలను జీవించాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ 6వ సంగతి. మన ఆత్మను రక్షించుకొనుటకు లేక కాపాడుకొనుటకు, సంపాదించుకొనుటకు విశ్వాసము గలవారమై ఉన్నాము, అలాగున కొనసాగుదాం. కాబట్టి ఆత్మను రక్షించుకుని విశ్వాసము అనే ఈ సందేశం ద్వారా, ఈ మాటలతో నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరినీ హెచ్చరిస్తున్నాను. శ్రద్ధగా ఆలకించిన మీ అందరికీ ప్రభునామములో వందనములు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.